అలా చెప్పండి. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ బ్యానర్ కట్టారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకోసం కట్టారు? భారతదేశంలో ఛత్రపతి శివాజీ చరిత్రని వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఈ మధ్య కాలంలో సిపిఐ జాతీయ నాయకుడు గోవింద్ పన్సారి గారు శివాజీ ఎవరు అనేటటువంటి పుస్తకాన్ని రాసి ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు అతన్ని ఈ మతోన్మాద శక్తులు హత్య చేయడం అనేటటువంటిది జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈ శివాజీ ఉత్సవాలను మేము పెద్ద ఎత్తున చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే శివాజీ అప్పుడు రాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి విధానాలు ప్రజల కోసం ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు సోషలిస్టుగా ఉండేటటువంటి భావాలతోనే అప్పుడు ఛత్రపతి శివాజీ రాజుగా ఏలడం అనేటటువంటిది జరిగింది. కానీ ఈరోజు రాజకీయాలను ఉపయోగించుకోవడానికి శివాజీ హిందువు కాబట్టి, ఔరంగజేబు ముస్లిం కాబట్టి హిందూ ముస్లింలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పుడు చరిత్ర. వాస్తవం ఏంటంటే రాజులకు మధ్య జరిగినటువంటి పోరాటం ఆ టైంలో అప్పుడు ఔరంగజేబ్ వైపు హిందూ సైన్యం ఉంది, శివాజీ వైపు ముస్లిం సైన్యం ఉన్నది. మరి హిందూ ముస్లింలది అయితే ఎట్లుంటది సైన్యం? అది ప్రజలకు చెప్పడానికి ఎప్పుడు కూడా నిజాం పాలనలో కూడా అది హిందూ ముస్లింల పంచాయతీ కాదు. అది నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హిందూ ముస్లిం తిరగబడరు. ప్రతిదీ ఇక్కడ మతోన్మాద శక్తులు ఏం చేస్తున్నారంటే ఏ విషయాన్నైనా కూడా హిందూ ముస్లింగా మధ్యలో వాళ్ళ విభేదాలు తేవడానికి ఇలాంటి మంచి పరిపాలకుడిని తీసుకొచ్చి ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విద్వేషాలను రెచ్చగొట్టకుండా శివాజీ వాస్తవ చరిత్రని ప్రజల్లో తీసుకెళ్లడానికే మేము పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశాం. గతంలో కూడా అంటే మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టాం, ఫోటో ఎగ్జిబిషన్ అసలు శివాజీ చరిత్రకు సంబంధించినటువంటిది. ఈసారి పాంప్లెంట్లు ఏర్పాటు చేయడం, శివాజీ మీదే ప్రత్యేకంగా ఒక సాంగ్ అతను చేసినటువంటి విధానాల పైన అతన్ని హిందూ బ్రాహ్మణులు ఎట్లా అవమానపరిచారు అనేటటువంటి దానిపైన చరిత్ర ఏముందో ఆ వాస్తవాలను తీసుకొచ్చి ప్రజల్లోకి చెప్పడానికి ఈ బీజేపీ కొందరు మతోన్మాద శక్తులు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్న వాస్తవ చరిత్రను తీసుకెళ్లడానికి ప్రయత్నం అనేటటువంటి చేస్తుంది. చరిత్రను వక్రీకరించి ఇప్పుడు జాతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటారు ఇప్పుడు ఛత్రపతి శివరాజ్ మహారాజ్, అంతేనా? ప్రతి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో పాలకులు కూడా ఏ విషయమైనా కూడా హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటిదా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లి చూడ అప్పుడు శివాజీ ఔరంగజేబ్, ఇప్పుడు మా నాయకుడు హిందూ ముస్లిం దాని విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి మహారాజులని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టడం, ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళడం, ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ఆ పాంప్లెంట్ల రూపంలో వివిధ ప్రాంతాలలో బస్తీలలో పాంప్లెంట్స్ పంచడం అనేటటువంటిది జరుగుతుంది. కేవలము ఈ దేశ ఐక్యత గతంలో ఉన్నటువంటి రాజులు, ఇది హిందూ ముస్లింలది కాదు, ప్రజల కోసం పోరాటం జరిగినాయి తప్ప హిందూ ముస్లింలు కాదు. రెండు వైపులా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అది తీసుకెళ్లడానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ శివాజీ జయంతి ఉత్సవాలు అనేటటువంటిది సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఈ దేశంలో కూడా బుక్ రూపంలో తెచ్చింది గోవింద్ పన్సారి, సిపిఐ నాయకుడు. చరిత్రను తెచ్చినందుకే అతన్ని హత్య చేయించడం అనేటటువంటిది జరిగింది. చరిత్రను తీసుకొస్తే మేము వాస్తవ చరిత్ర ఉన్న వాస్తవాన్ని చెప్తే గతంలో మా మీద కూడా కేసులు పెట్టారు. ఈ కేసులకు, హత్యలకు, జైలు జీవితాలకు సిపిఐ కొత్తేం కాదు, ఎన్నైనా ఎదుర్కొంటాం. శివాజీ మహారాజ్ చేసినటువంటి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే మేము ఈ రోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ సిటీ ఆఫీస్ ముంగట పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. హిందువుల రాజు అని చెప్పేసి హిందువులు అంటా ఉన్నారు, బహుజన చక్రవర్తి అని చెప్పి మీరు అంటా ఉన్నారు. దానికి సంబంధించి వాస్తవాలు ప్రజలకు వివరించకుండా అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో మరధర్మ శాస్త్రం అమల్లో ఉన్న కాలంలో, అంటే ఈ దేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే రాజుగా అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో వీటన్నిటిని ధిక్కరించి మనుధర్మ శాస్త్రాలకు భిన్నంగా ఛత్రపతి శివాజీ మహారాజు తన యొక్క యుద్ధ నైపుణ్యంతో రాజ్యాలను హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ హస్తగతం చేసుకున్నటువంటి చరిత్రను మరి ఆ రోజు పట్టాభిషేకం చేయడానికి కూడా ముందుకు రానటువంటి బ్రాహ్మణీయ మహారాష్ట్రకు సంబంధించినటువంటి పురోహిత వర్గము ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజును ఒక హిందూ సామ్రాట్గా చిత్రీకరించి ఔరంగజేబును అడ్డం పెట్టుకొని మొత్తము ముస్లిం సమాజాన్ని వ్యతిరేకంగా వాళ్ళపైన విద్వేషాన్ని రగిల్చే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాలుగా మరి బ్రాహ్మణీయ భావజాలాన్ని మోసుకుపోతున్నటువంటి సంస్థల బండారాన్ని బయటపెట్టడం కోసం జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణగా ఇవాళ మేము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఒక బహుజన చక్రవర్తిగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీగా చూస్తా ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవ చరిత్రను గ్రహించి ఈ యొక్క మరి మనువాద శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు విద్వేష రాజకీయాలను విడనాడాలని చెప్పేసి కూడా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అందులో భాగంగానే డోర్ టు డోర్ క్యాంపియన్, తర్వాత షాప్ టు షాప్ క్యాంపియన్ అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను చైతన్యం చేయడానికి చైతన్య కార్యక్రమాలు మరి రూపొందించడం జరిగింది. అదేవిధంగా 19న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మరొకసారి శివాజీ యొక్క వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించి ఘనమైన నివాళులు అర్పించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అంటే ధైర్యమే ఆయుధంగా, స్వరాజ్యమే అంటే సాధకంగా ఆయన ముందుకు పోయాడు ఛత్రపతి శివాజీ మహారాజు. పట్టాభిషేకంలో ఏ విధమైన అవమానానికి గురైండనే ఛత్రపతి శివాజీ మహారాజు అనేక రాజ్యాలను జయించిన తర్వాత మరి తనకు పట్టాభిషేకం జరిగితేనే రాజు అనే ఒక పరిస్థితి ఆనాడు నెలకొని ఉన్నది. దానికోసం ఆయన అనేక మందిని అడగడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి పురోహిత బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు, నువ్వు శూద్రుని కాబట్టి నీకు పట్టాభిషేకానికి మేము రాము అని చెప్పేసి నిరాకరించినటువంటి పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో తను రాజుగా మరి ఉండాల్సినటువంటి ఒక పరిస్థితిలో మరి కాశీ నుంచి గగాభట్ అనే ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఆయన అడిగినటువంటి వైరుధ్యాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, కోట్లాది రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం జరిగింది. కాబట్టి ఇవాళ మనము ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఇవాళ హిందూ ముస్లింల మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణను ఏ విధంగా రేకెత్తిస్తారో దానికి భిన్నంగా శివాజీకి జరిగినటువంటి అవమానాన్ని మరొకసారి ప్రజలకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. క్షత్రియులు శూద్రులు అనే భావజాలం ఇంకా ఉందంటారా? 100% ఇంకా ఉన్నది. ఇప్పుడు ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం, కొన్ని జాగాలలో ఎవరన్నా టెంపుల్లోకి ప్రవేశిస్తే వాళ్ళని టెంపుల్లోకి రానియకపోవడము, దాడులు చేయడము. స్వయంగా రాష్ట్రపతి కోవింద్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక టెంపుల్కి వెళ్తే మరి అక్కడ టెంపుల్ ఆయన వెళ్ళిన తర్వాత కూడా టెంపుల్ ను శుద్ధి చేసిన పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ముర్మును మరి దేశంలో ఉన్నటువంటి ప్రథమ పౌరురాలు, ఆమె అయోధ్యలో జరిగినటువంటి ఆ యొక్క రామ మందిరం మరి ప్రారంభించడానికి ఆమెను పిలువలేదు. కాబట్టి ఇప్పటికీ దేశంలో మన ధర్మశాస్త్రము కొనసాగుతూ ఉన్నది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక హైకోర్టులో మనువు యొక్క విగ్రహం ఉందంటేనే ఈ దేశంలో మన ధర్మశాస్త్రం ఏ విధంగా ఉన్నది, ఇప్పటికీ ఎట్లా కొనసాగుతున్నది, దాని అస్తిత్వం ఏ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఒకటే, ఛత్రపతి శివాజీ అనే వ్యక్తి బహుళ సమాజం కోసం పాటుపడి రాజ్యాన్ని వెళ్ళి హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రజలకు మంచి పాలన అందిస్తూ రైతుల పక్షాన మహిళల పక్షాన అందరికీ సమపాలన కోసం రాజ్యం ఏలిండు. నిజంగానే ఇప్పుడున్నటువంటి మతోన్మాద శక్తులకు ఆయన మీద ప్రేమనే ఉంటే అతని పట్టాభిషేకం చేసేటప్పుడు బ్రాహ్మణులు కాలుకున్న బొటమనేలుతో బొట్టు పెట్టి పట్టాభిషేకం చేసిండ్రు. అప్పుడు బుద్ధి లేదా? ఇప్పుడున్న మతోన్మాద మనువాద శక్తులకు, మనమని చెప్పుకునే ఈ శక్తులకు ఒకటే చెప్తున్నాం, ప్రతి గొప్ప నాయకులను మతోన్మాద శక్తులు ఇప్పుడు రాజకీయాల కోసం ఓట్లలో తన ఓట్ల పబ్బం కోసం ప్రజలలో చిచ్చు పెట్టి ప్రతిదాన్ని హిందూ ముస్లింలని రేకెత్తించి ఓట్లు దన్నుకోవడానికి తప్ప వాళ్ళ నిజమైన భక్తి ఉందా అంటే సున్నా. అందుకే చెప్తున్నాం, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర నిజమైన చరిత్రను ప్రజలలోనికి తీసుకెళ్లి, ఇది కాదు మతోన్మాద శక్తులు కథను అంటే చరిత్రను వక్రీకరిస్తున్నారు. కాబట్టి ఈ వక్రీకరించే వక్రబుద్ధి ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పడానికే ఈరోజు ఛత్రపతి శివాజీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి కంకణం కట్టుకున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇక్కడి నుంచి అడిగేస్తున్నాం, దేన్నైనా ఎదుర్కొంటాం, తట్టుకుంటాం. ఈ నిర్బంధాలు, నిషేధాలు, అరెస్టులు, వారెంట్లు, కోర్టులు, భయాలు భయపడే ప్రసక్తే లేదు. ఒక్క కమ్యూనిస్టు 100 మంది ఇతర నాయకులతో సమానం. కాబట్టి ఎర్ర జెండా నీడ కింద అతని జీవిత చరిత్రను, అతని సత్యాలను, అతని చేసినటువంటి త్యాగాలను జనంలోనికి తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు.